హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 128వ వీడియో, 128th వీడియో. ఇది దేనిపైన చేస్తున్నా అంటే పాస్ట్ కంటిన్యూస్లో ట్రాన్స్లేషన్ గురించి, అనువాదం అనమాట. అనువాదము, ఇక్కడ ట్రాన్స్లేషన్ అంటే అనువాదం తెలుగులో మీనింగ్. ఒక రెస్టారెంట్ గురించి. రెస్టారెంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారు, అలాగే రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తారు ఈ దోశ తినడానికి ఒకతను. అందులో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తాడు. అక్కడ హోటల్లో వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ విషయం గురించి మన ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ చేయవలసి వస్తుంది. తెలుగులో 11 వాక్యాలు ఇచ్చాను మీకు. ఈ 11 వాక్యాలను కూడా మీరు తెలుగులో పర్ఫెక్ట్గా రాయండి. మీరు బాగా ఇంతకుముందు చెప్పాను నేను, ఏ పదం కింద ఆ పదం ఇంగ్లీష్లో రాయండి. నేను అంటే ఐ అని, నిన్న అంటే ఎస్టర్డే, ఉదయం 9 గంటలకంటే 9 AM అని, అలాగా. తర్వాత రెస్టారెంట్ వెళ్ళానంటే వెంట్, అలాగా. మళ్ళీ పదాలన్నింటి కలుపుకోవాలి. ఐ వెంట్ టు రెస్టారెంట్ ఎట్ 9 AM ఎస్టర్డే, అయిపోయింది. అలా వర్డ్ ఆర్డర్లో లాస్ట్కి చివరికి రాసుకోవాలి. అలా మీరు ఏ పదం కింద పదం రాస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇది సులభంగా అర్థమైపోతుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఒక్కొక్క వాక్యాలు చదువుతాను. ఆ వాక్యాలు మీరు బాగా గమనించండి, కీగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు వాటిని ఇంగ్లీష్లో రాయండి. మీరు నెక్స్ట్ వీడియోలో 129వ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీనింగ్స్ ఇంగ్లీష్లో రాసి అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు రాసింది కరెక్టా కాదని. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఇప్పుడు సెంటెన్స్ చదువుతున్నాను ట్రాన్స్లేషన్లో. ఫస్ట్ ఇది, నేను నిన్న ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ వెళ్ళాను. సెకండ్ వాక్యం వచ్చేసి, నేను వెయిటర్ కొరకు 5 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉన్నాను. పాస్ట్ కంటిన్యూస్లో, గతంలో జరుగుతుంది పని. ఓకే, నెక్స్ట్ మూడోది వచ్చేసి, వెయిటర్ 9 AM వచ్చాడు. ఇది జరిగిపోయింది, పాస్ట్ సింపుల్లో వాడాలి, వర్బ్ సెకండ్ ఫామ్తో. నెక్స్ట్, నేను మసాలా దోశ ఆర్డర్ చేశాను. ఇది కూడా మసాలా దోశ ఆర్డర్ చేశాను, వర్బ్ సెకండ్ ఫామ్ వస్తుంది, V2, జరిగిపోయింది వాటి పని. నెక్స్ట్, నా ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు. మై ఫ్రెండ్ కేమ్ ఎట్ ద టైం, అది కూడా వర్బ్ రెండో ఫామ్ వస్తుంది, మామూలుగా అది వాడాలి. ఆరోది వచ్చేసి, మేము ఇద్దరము 9:15 వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది పాస్ట్ కంటిన్యూస్, జరుగుతుంది పని. ఎప్పటివరకు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? 9:15 వరకు. అది కూడా ఇక్కడ ఇంగ్లీష్లో రాయండి, ఆరోది. ఏడో వాక్యం వచ్చేసి, నాకు ఆకలి వేస్తోంది. ఓకే, నాకు ఆకలి వేస్తుంది అనేదాన్ని దాన్ని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. 9వది వచ్చేసి, అప్పుడు వెయిటర్ అప్పుడు దోశ తెచ్చాడు, అది 8వది. వెయిటర్ అప్పుడు దోశ తెచ్చాడు. 9వ వాక్యం వచ్చేసి, మేము ఇద్దరము 9:30 AM వరకు దోశ తింటూ ఉన్నాము. ఎప్పటివరకు తింటున్నాము? 9:30 వరకు తింటూ ఉన్నాము. నెక్స్ట్ 10వది వచ్చేసి, నేను బిల్లు చెల్లిస్తుండగా నా ఫ్రెండ్ బిల్లు చెల్లించాడు. అంటే నేను బిల్ పే చేయడానికి రెడీగా పే చేద్దాం అనుకుంటాను, అంతలో మా ఫ్రెండ్ చేసేసాడు. ఓకే, అది 10వ వాక్యం. 11వ వాక్యం వచ్చేసి, మేము మా హౌజెస్కు 9:35 AMకు రిటర్న్ అవుతున్నాము. మేము నిన్న 9:35 AMకు 9:35 ఉదయం ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నాము. ఇవి ముఖ్యంగా 11 వాక్యాలు. ఈ 11 వాక్యాలు కూడా మీరు కరెక్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ట్రాన్స్లేట్ చేశాక మీకేమైనా ఇంకా వీటన్నిటికీ ఏ పదం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ పదం కింద ఆ పదం ఇంగ్లీష్లో రాయండి. చిన్న చిన్న పదాలు రాసి తర్వాత అన్ని ఆర్డర్లో మీరు సక్రమంగా వర్డ్ ఆర్డర్లో పెట్టండి. అప్పుడు ఆ వాక్యం మీకు కరెక్ట్గా అవుతుంది. తర్వాత నేను చేసే వీడియో నెక్స్ట్ వీడియోలో 129వ వీడియోలో మీరు దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు పూర్తిగా ఐడియా వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. బాగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే వీడియో బాక్స్లో తెలియజేయండి, కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day. Thank you, my dear friends. Thank you. Thanks a lot.